మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక మీడియా సంస్థల యాజమాన్యాలు మీడియా ప్రతినిధులపై విజయసాయి అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవాళ వైసీపీ నాయకులు ఇంకా పూర్తిగా అదుపుతప్పి మాట్లాడుతా ఉన్నారు. మొన్న ఎందుకంటే సాక్షాత్తు మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదైనా ఉంటే వచ్చి ఉన్న పరామర్శలో ప్రజల కోసం మాట్లాడతారు. ఆయన డైరెక్ట్ గా బెంగళూరు నుంచి హెలికాప్టర్ వేసుకుని హెలికాప్టర్ నుంచి నెల్లూరు వెళ్ళి నెల్లూరు నుంచి లక్షలు ఖర్చు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంలో ఏదో తప్పు జరిగిపోయింది కాబట్టి ఐవీఎం పగలగొట్టాడని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, ఆయన మీద ఆరోపణ వచ్చింది, ఆరోపణ ప్రూవ్ చేసుకో, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో డిఎన్ఏ పరీక్షలు అడుగుతున్నారు కదా, డిఎన్ఏ పరీక్ష చేయించుకో, నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు భయపడతారా? ఇంకా పైగా మీడియా ప్రతినిధుల పైన అది గుర్తుపెట్టుకోవాలా, గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకో, అంతేగాని అందరిని ఇష్టం వచ్చి మాట్లాడతాం మటుకు ఎవరు ఊరుకోరు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకోవడం జరుగుద్ది. మరి దీని మీద విలేకరులు కూడా ఇలాంటివి మీరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం మేము ముందుకెళ్తే మేము సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర తిప్పికొట్టారు. అధికారం మదంతో పేర్ని నాని కళ్లు మూసుకుపోయేలా ప్రవర్తిస్తున్నారని మంత్రి విమర్శించారు. పేర్ని నాని అక్రమ ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపిస్తామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.